ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. H1B వీసాల మంజూరు విషయంలో అగ్రరాజ్యం అమెరికా మరో కొత్త మెలికని అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం. అసలు ఏంటి ఆ మార్పు? ఒకవేళ ఆ మార్పు వస్తే భారతీయులపైన ఎలాంటి ప్రభావం ఉంటుంది? మరీ ముఖ్యంగా H1B వీసాలు ఒక విధంగా వర్క్ పర్మిట్లు అని చెప్పేటువంటి ఈ వీసాల విషయంలో అత్యధిక నియంత్రణ చేస్తే అత్యధికంగా నష్టపోయేది భారతీయులు అనేటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది. దీనిపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు యుఎస్ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు లా రీసెర్చర్ భూమిరెడ్డి సాయి శ్రీనివాస్. సాయి శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే సార్. సాయి శ్రీనివాస్ గారు, ఏంటి మళ్ళీ కొత్తది ఈ అమెండ్మెంట్ ఏదో తీసుకొస్తారు, లేదా కొత్త బిల్లు ఏదో రాబోతుంది, H1B వీసాలపైనే రిస్ట్రిక్షన్ మెయిన్గా అని చెప్పని అంటున్నారు. ఇప్పుడు రకరకాల ఆందోళనలు ఉన్నాయి, బట్ మన వాళ్ళు కొందరు రిలాక్స్డ్గానే ఉన్నారు. H1B వీసాలంటే టెన్షన్ పుట్టేటువంటి వ్యవహారంగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే వర్క్ పర్మిట్లు లాంటివి కాబట్టి వాటిపైన కోత లేదా వాటిపైన ఎలాంటి నిబంధనలు వస్తే మనకి ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి ఆందోళన అయితే ఉంది. ఏంటి కొత్తగా ఎలాంటి కసరత్తు జరుగుతుంది H1Bల పైన? సార్ రీసెంట్ గా ఒక కొత్త డిస్కషన్ అనేది స్టార్ట్ అయింది సార్. దాన్ని యావరేజ్ మెథడ్ సార్, యావరేజ్ సాలరీ మెథడ్ దాని మీద H1Bs అనేది తీసుకొని వస్తున్నారు సార్. అంటే దీని ద్వారా ఏమైతుంది అంటే, ముందులాగా నార్మల్ గా మనకు ఒక 60,000 మందికి మామూలుగా మిగతా వాళ్ళ ఎవరైనా కానీ అప్లై చేయొచ్చు. ఒక 25,000 మంది ఇక్కడ మాస్టర్స్ చేసిన వాళ్ళకు H1B అప్లై చేసే అవకాశం ఉన్నాయి సార్. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, శాలరీ ప్రకారంగా అంటే ఎవరికి ఎక్కువ శాలరీ ఉంటుందో వాళ్ళకందరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి H1B వీసాస్ అనేది ఇస్తారు అని చెప్పడం జరుగుతుంది. అంటే దీని వల్ల ముఖ్యంగా అంటే మీ అందరికీ తెలుసు, H1Bs లో 79% మన భారతీయులకి వస్తుంది. దీనివల్ల ముఖ్యంగా మన భారతీయులు, అట్లనే ఈ రీసెంట్ మాస్టర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు, లేకపోతే ఓపీటీ స్టూడెంట్స్ లో ఉండే వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది సార్. ఓకే, కానీ ఒక డౌట్, అంటే ఇప్పుడు లాటరీ విధానం ఉండింది ఇప్పటి వరకు. లాటరీ విధానానికి దీనికి లాటరీ విధానం కూడా ఎవరి లక్ ఎలా ఉంటుందో చెప్పలేం కదా. దీనికి దానికి ఏంటి డిఫరెన్స్? అంత డిఫరెన్స్ వచ్చేటువంటి అంశం ఏముంది ఇందులో? ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది కూడా సో ఆర్గ్యుమెంట్ మీదే మాట్లాడుతున్నారు సార్ గవర్నమెంట్ సైడ్. ఈ లాటరీ విధానం వల్ల అంటే మెరిట్ అన్మెరిట్ అనేది డిఫరెన్స్ లేదు, వాళ్ళ అదృష్టం ఉంటే తగులుతుంది లేకపోతే లేదు. దీని ద్వారా చాలా మంది మేనేజికల్ పొజిషన్స్ లో కానీ బాగా మెరిట్ స్టూడెంట్స్, బాగా పిహెచ్డి చేసిన వాళ్ళు, వీళ్ళందరికీ H1B వీసాస్ రావడం లేదంట. అంటే వాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్. సో దాని ద్వారా లాటరీ తీసేసి ఈ శాలరీ ప్రకారంగా మనం సెలెక్ట్ చేస్తే బాగా మెరిట్ స్టూడెంట్స్ ని, అమెరికన్ ఎకనామీకి ఎవరెవరు ఉపయోగపడతారో వాళ్ళని ఒకరిని మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు సార్. ఏంటంటే ఇప్పుడు అమెరికాలో ఇప్పటి వరకు జరిగినటువంటి విధానాలు మనం ఒకసారి చూస్తే కనుక భారతీయులకు ఎక్కువ అడ్వాంటేజ్ వచ్చింది అంటే, ఎక్కువ కష్టపడి పనిచేస్తారని వచ్చింది, లేదా ఎక్కువ క్వాలిఫైడ్, అందుకనే లీగల్ ఇమిగ్రేషన్లో మన వాళ్ళదే ఎక్కువ శాతం ఉంది అని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ బీ అమెరికన్, బై అమెరికన్ ఇట్లాంటి నినాదాల్లో భాగంగానే ఈ H1B సంస్కరణలు కూడా వస్తే కనుక అక్కడ క్వాలిటీ స్టాఫ్ దొరికేటువంటి అవకాశం ఉంటుందా, లేదా కేవలం భారతీయులు టార్గెట్ చేయడం కోసమే ఇలాంటి కొత్త నిబంధనల గురించి ఆలోచిస్తున్నారని అనుకోవాలా? అంటే అలాంటి వీళ్ళు అంటే భారతీయులు ముఖ్యంగా అనేది అయితే ఎక్కడ లేదు సార్ మామూలుగా, అంటే మనకు తెలిసినంత వరకు. సో కానీ వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఒకటే సార్. యూజువల్ గా వాళ్ళు మెరిట్ ఉండే వాళ్ళు మాకు అమెరికన్ ఎకనామీకి కావాలి, మిగతా వాళ్ళు మాకు అవసరం లేదు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, వేజ్ లెవెల్ ప్రకారం అంటే జీతం ఎవరికి ఎక్కువ వస్తుందో వాళ్ళందరినీ ఫస్ట్ మనం సెలెక్ట్ చేస్తాం అంటున్నారు సార్. ఇక్కడ మామూలుగా 4 టైప్స్ ఆఫ్ వేజ్ లెవెల్స్ ఉంటాయి సార్. అంటే వేజ్ లెవెల్ 1 అంటే మినిమం ఆఫ్ $60,000 నుండి వేజ్ లెవెల్ 4 అంటే సుమారు $2,00,000 ఉంటాయి సార్. అంటే వాళ్ళు నివసించే ప్లేస్ కానీ, వాళ్ళకున్న ఉద్యోగం రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్ కానీ, జాబ్ టైటిల్ ప్రకారంగా వాళ్ళకి సుమారు $2,00,000 ఉంటాయి సార్. $2,00,000 రీసెంట్ మాస్టర్స్ గ్రాడ్యుయేట్స్ కి, లేకపోతే 1 సంవత్సరము 2 సంవత్సరాలు ఉన్న ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అట్లాంటి జాబ్స్ వస్తాయా రావా అనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి సార్ ఈ విషయంలో. అట్లనే ఇట్లాంటి ఎన్నో ఆర్గ్యుమెంట్స్ అనేది వస్తున్నాయి, కానీ వీళ్ళు చేసే ఆర్గ్యుమెంట్ ఒకటే సార్. నార్మల్ గా ఎవరైనా కానీ, అది భారతీయులైనా కానీ, చైనీస్ వాళ్ళైనా కానీ, మిగతా వాళ్ళు ఎవరైనా కానీ, సో వాళ్ళందరూ సో దీని ద్వారా మెరిట్ వాళ్ళని అమెరికాకి తీసుకొని వస్తాం, మిగతా వాళ్ళని తీసుకొని రాలేము అనేది ఒక క్లియర్ థాట్ అనేది తీసుకెళ్తున్నారు సార్ వాళ్ళు. ఇప్పుడు ఇది ఏ స్టేటస్ లో ఉంది? అమలు చేయడానికి ఎంత సమయం పట్టొచ్చు? యూజువల్ గా అమలు చేయడానికి ఇంకా సుమారు 9 నెలల నుండి 12 నెలల వరకు పడవచ్చు, 1 సంవత్సరం వరకు పడచ్చు. ఇప్పుడు జస్ట్
ఇప్పుడు నార్మల్గా ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ అనేది ఒకటి ఉంటుంది సార్. అది రివ్యూ కమిటీ లాంటిది మామూలుగా. అంటే ఏదైనా చట్టం వచ్చినప్పుడు ఇక్కడ ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రివ్యూ చేస్తారు. అంటే ఇది సో కాన్స్టిట్యూషన్ కి అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ కి అనుగుణంగా ఉందా లేదా అనేది వాళ్ళు తేల్చిన తర్వాత దాని తర్వాత ఒక 30 రోజులు టైం ఇస్తారు సార్ మన లాంటి వాళ్ళకి. అంటే పబ్లిక్ కి లేకపోతే యూనివర్సిటీస్ కి వీళ్ళందరికీ ఎవరెవరు ఎఫెక్ట్ అవుతారో వాళ్ళందరూ పబ్లిక్ ఒపీనియన్స్ ఇవ్వాలి. సో దాని తర్వాత మళ్ళీ సో యుఎస్సిఎస్ పోయి సో ఇది సుమారు మళ్ళీ దాని తర్వాత కాంగ్రెస్ కి వెళ్తాదా వెళ్ళదా లేకపోతే ప్రెసిడెంట్ అప్రూవల్ సరిపోతుందా లేదా అనేది కూడా ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ ఇంప్లిమెంటేషన్ కి వస్తుంది సార్. ఇది నార్మల్ గా ఇది ఒక సంవత్సరం ప్రాసెస్ కాబట్టి ఇది ఆల్మోస్ట్ లైక్ 2027 లో ఇది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. కానీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చి ఇమీడియట్ గా ఇంప్లిమెంటేషన్ అని చెప్పి అంటారు కదా, ఇలాంటి వ్యవహారాల్లో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ చెల్లుతాయా? అలానే ఆల్రెడీ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ని కూడా కోర్టులు పక్కన పెట్టేస్తున్నాయి, కొన్ని రాష్ట్రాలు పక్కన పెట్టేస్తున్నాయి. సో దీన్ని ఆ యాంగిల్లో చూస్తే దీని స్టేటస్ ఎలా ఉండొచ్చు? యూజువల్ గా అంటే నాకు తెలిసినంత వరకు దీనికి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సరిపోతుందని నేను అయితే అనుకుంటున్నాను. ఇది ఆల్రెడీ 2020లో కూడా ఇలాంటిది ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా తీసుకొని రావడం జరిగింది సార్. అంటే ఆ రోజు కొన్ని ఇతను అపాయింట్ చేసిన యుఎస్సిఎస్ చైర్మన్ లేకపోతే స్టేట్ సెక్రటరీ తనకు అధికారం లేదు, అతను సరిగ్గా అపాయింట్ కాలేదని ఆ రోజు కోర్టు కొట్టేయడం జరిగింది. సో నాకు తెలిసినంత వరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తో మాత్రం ఇది వెళ్ళిపోతుందని అయితే నేను అనుకుంటున్నాను సార్. సో అంటే దానికి పెద్ద టైం తీసుకోకపోవచ్చు, ఇమీడియట్ గా అనుకుంటే నెక్స్ట్ మంత్ అయినా కానీ ఆర్డర్స్ పాస్ చేసే దానికి ఛాన్స్ ఉండదా? అంటే దానికి ఛాన్స్ లేదు సార్. దానికి అనుగుణంగా ఇప్పుడు ఇది ఇందాక చెప్పాను సార్, ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ ఆఫీస్ కానీ లేకపోతే ఈ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ ఏ చట్టమైనా కానీ ఒకసారి ఇంప్లిమెంటేషన్ కావాలంటే ఇమిగ్రేషన్ లో దానికి కొంచెం సమయం అనేది కేటాయించింది సార్ దాంట్లో. సో దాంట్లో ఒక 30 రోజులు అంటే పబ్లిక్ కి కామెంట్స్ కానీ పబ్లిక్ దగ్గర నుండి మన కామెంట్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత దాన్ని చట్టాన్ని ఎలా అనుగుణంగా మార్చాలి, సో దాని తర్వాత ఇంప్లిమెంటేషన్ అనేది జరిగితే ఇది తప్పకుండా మినిమం 9 నెలల నుండి సంవత్సరం రోజులు పడతాయి సార్ ఇది. రైట్. ఇప్పుడు అసలు గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ భారతీయుల పైన ఎలాంటి ప్రభావం చూపించవచ్చు? ఒకవేళ ఇది అమలు చేశారనుకోండి, ఎక్కువ ప్రభావం మన మీద పడుతుందా, లేదా వేరే ఇంకా అక్కడ ఉన్నటువంటి మెక్సికో, కెనడా ఇటువంటి ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ వలసలు ఉన్నాయనేటువంటి విమర్శలు, ఆరోపణలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళపైన ఎలాంటి ప్రభావం పడుతుంది, మన వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? సార్ నేను అనుకోవడం అయితే మన వాళ్ళ మీద చాలా ప్రభావం ఎక్కువ పడిపోతుంది అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు బాగా చూసుకుంటే ఇండియాలో కూడా ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ లేకపోతే ఈ స్టెమ్ ఫీల్డ్ అంటే సైన్స్, టెక్నాలజీ, నార్మల్ ఈ స్టెమ్ ఫీల్డ్స్ లో ఉండే వాళ్ళు కానీ విపరీతంగా ఉన్నారు సార్. వాళ్ళు సుమారు కొన్ని లక్షలలో అమెరికాకి రావడం జరిగింది మాస్టర్స్ లో. వాళ్ళందరికీ స్టార్టింగ్ లో ఎప్పుడైనా కానీ మాస్టర్స్ కంప్లీట్ అయితేనే చిన్న చిన్న ఉద్యోగాలు అంటే లెవెల్ 1, లెవెల్ 2 శాలరీస్ లో వస్తాయి. వాళ్ళందరికీ అంటే హై ఎక్స్పీరియన్స్ శాలరీస్ కానీ హై వేజెస్ కానీ రావడం అనేది చాలా కష్టంగా ఉంటది. కాబట్టి ముఖ్యంగా ఈ H1B ద్వారా బాగా బాగుపడిండేది ఎవరంటే అది భారతీయులనే అనుకోవాలి సార్. సో దాని ద్వారా తప్పకుండా డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ తప్పకుండా భారతీయులు దీని ద్వారా చాలా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటది. దీని ద్వారా కూడా అమెరికాకు వచ్చే వాళ్ళు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది సార్. మీరు ఆల్రెడీ చూసుకుంటాము సుమారు 70% మంది లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి స్టూడెంట్ వీసాస్ తగ్గిపోవడం జరిగింది. అంటే ఈ కంపారిజన్ చేసుకుంటే ఇలా ఇక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితుల వల్ల ఇవన్నీ జరిగిండొచ్చు అని కూడా మనం అనుకోవచ్చు. రైట్. అయితే మన వాళ్ళు ఇంకొంచెం అప్రమత్తంగా ఉండాలంటారు అయితే. ఎస్ సార్, కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అంటే ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని మనం అనుగుణంగా మనం ఏదైనా డెసిషన్ తీసుకొని రావాలని అయితే నేను చెప్తాను సార్. సో ఎందుకంటే సుమారు 60 నుండి 70 లక్షల వరకు వాళ్ళు లోన్లు తీసుకొని వచ్చి లేకపోతే వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టేసి ఇక్కడికి వస్తారు. ఒకేలా ఈ ఓపీటీ అనేది రిమూవ్ చేయాలని ఉన్నారు, అట్లనే డిఎస్ అనేది రిమూవ్ చేయాలన్నారు. ఇలాంటి రూల్స్ రావడం వల్ల మనం ఇక్కడ సంపాదించి మళ్ళీ ఇండియాలో లోన్లు కట్టడం అనేది అసాధ్యం అనేది అయితే నేనైతే అనుకుంటున్నాను. రైట్. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు కావచ్చు, అలానే ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో మన దేశం నుంచి అక్కడికి రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ముఖ్యంగా వీసాలపైన ఎలాంటి నియంత్రణలు కనుక వస్తే చిన్న చిన్న కంపెనీలు కూడా అక్కడ ఎవరిని హైర్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి చిన్న చిన్న కంపెనీల నుంచి అవకాశాలు ఉండవు. హై బడ్జెట్ శాలరీస్ రావాలి. హై బడ్జెట్ శాలరీస్ రావాలంటే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలంటే ముందు ఎక్కడో దగ్గర పని చేయాలి. ఇండియాలో అన్న పని చేయాలి, అమెరికా కాకుండా ఇతర దేశాల్లో ఎక్కడైనా కానీ అనుభవం రావాలి. వీటిని ఎలా మ్యాచ్ చేసే అవకాశం ఉంది మీ అంచనా ప్రకారం?
సార్ అంటే దాన్ని మ్యాచ్ చేయాలంటే ఒకటే సార్. అంటే నేను చాలా మందికి ఒకటే గైడ్ చేస్తున్నాను. అంటే ఇండియాలో కొంచెం ఎక్స్‌పీరియన్స్, కొంచెం డబ్బులు సేవ్ చేసుకున్న తర్వాత మీరు అమెరికాకి రండి. ఇక్కడ ఎంత అన్‌సర్టెనిటీ ఉన్నా మళ్ళా మనం బ్యాకెళ్ళి అక్కడ రివైవ్ అవ్వే అవకాశం ఉంటది. ఇక్కడ వచ్చిన ఎక్స్‌పీరియన్స్ కానీ, ఇక్కడ వచ్చిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ద్వారా. ఏదైనా కానీ కొంచెం రీసెర్చ్ చేసి తప్పకుండా అంటే అందరితో చాలా మంది ఈ సోషల్ గ్రూప్స్ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళందరినీ కన్సల్ట్ అయ్యి ఇక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితులు కనుక్కొనిన తర్వాత మీరు ఏదైనా డెసిషన్ తీసుకొని ఇక్కడ రావాలే తప్ప, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు హడావిడిగా ఏదో అమెరికాకి రావాలని అయితే వస్తే మాత్రం చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నాం సార్. అట్లనే ఈవెన్ వీసాలు కూడా చాలా వరకు రిజెక్ట్ అవుతున్నాయి అంటున్నారు. అది ఎంతవరకు నిజమో మనం తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఈ కొత్త పాలసీ లేదా కొత్త విధానాన్ని కనుక అమల్లో తీసుకొస్తే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ వీసాస్ ఉన్న వాళ్ళకి కూడా ఏమన్నా ఇబ్బంది పడే అవకాశం ఉందా? అదేం ప్రాబ్లం ఉండదు సార్. అంటే ఓన్లీ నెక్స్ట్ లాటరీ సిస్టమ్ నుండి ఇదన్నీ ఉంటాయి సార్. ఆల్రెడీ H1B వీసాలు కానీ గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళకి మాత్రం ఎక్కడే కానీ దీని ద్వారా మనం ఇబ్బంది పడే అయితే ఎక్కడ ఉండదు సార్. ఈ రెట్రోయాక్టివ్ లో ఎప్పుడే కానీ చట్టం అనేది వర్తించదని అయితే చాలా క్లియర్ గా ఉంది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ విశ్లేషణ అందించినందుకు. అమెరికా వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి, ముఖ్యంగా H1B వీసాలు దక్కించుకోవాలనుకునేటువంటి భారతీయులకి అసినిపాతం లాంటి మాట ఇది. ఇక మీదట రూల్స్, నిబంధనలు పూర్తిగా మార్చేసేటువంటి ప్రయత్నాల్లో ట్రంప్ సర్కార్ కసరత్తు చేస్తుంది. లాటరీ సిస్టమ్ వల్ల ఎక్కువగా భారతీయులే H1B వీసాల్లో లబ్ధి పొందుతున్నారు. లాటరీ సిస్టమ్ తీసేయడం ద్వారా హైలీ పెయిడ్, హైలీ స్కిల్డ్ అనేటువంటి క్యాప్షన్స్తో ఇప్పుడు కొత్త విధానాన్ని తీసుకొస్తే కనుక భారతీయులకే ఎక్కువ నష్టం జరుగుతుందని సాయి శ్రీనివాస్ విశ్లేషిస్తున్నారు. ఇక అమెరికా వెళ్ళాలనేటువంటి కళ చెదిరిపోలేదు. అమెరికా వెళ్ళాలంటే దానికి తగినంత అనుభవాన్ని ఇక్కడే గడించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పులు పెట్టుకొని అమెరికా వెళ్ళి డబ్బు సంపాదించి అప్పులు తీరుద్దాం అనుకునే వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడతారని హెచ్చరిస్తున్నారు సాయి శ్రీనివాస్ గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.